ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు కాకరకాయ వేపుడు గురించి చెప్తానండి. అస్సలు చేదుగా ఉండదండి. నేను చెప్పినట్టుగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కాకరకాయలు ఒక పావు కేజీ తీసుకొని చక్కగా సన్నగా తరిగి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆ ముక్కలను అందులో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టుకోండి. బాగా ఫ్రై అవుతుందని అనుకున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి. తర్వాత ఇలా బజ్జాలున్న స్ట్రైనర్ తీసుకొని ఆ వేయించిన ముక్కలను దానిలో వేసుకోండి. ఇలా ఎర్రగా ఉండాలండి. బాగాను చక్కగా క్రిస్పీగా ఉండాలండి. అస్సలు చేదు ఉండదండి. ఇలా వేయించేసుకుంటే, డీప్ ఫ్రై చేసేసుకుంటే తర్వాత ఏం చేయాలంటే మనం కొన్ని పల్లీలు తీసుకొని కాస్త ఆయిల్ వేసుకొని దాంట్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఆయిల్లో పెడితే మాడిపోతాయండి. సిమ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత వీటిని మనము మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత బాగా మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం పోపు రెడీ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వీటన్నిటిని కాస్త ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోండి. ఈ కూరలో ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. ఎంత ఆయిల్ వేస్తే అంత రుచిగా ఉంటుంది. అలా అని బాగా ఎక్కువగా వేసుకోకుండా మితంగా వేసుకోండి. ఇలాగ పోపు అంతా వేగాక అప్పుడు మనం చక్కగా దానిలోనూ ఇలాగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసేసుకోవాలండి. ఈ కాకరకాయ ఫ్రై వేసుకున్న తర్వాత మనం చక్కగా మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి కూడా వేసేసుకోవాలండి. పల్లీల పొడి కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా దానిలో పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇంకా బాగా కొంచెం సేపు ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నట్లయితే చక్కగా బాగా వేగి చాలా రుచిగా ఉంటుందండి. అస్సలు చేదుండదు. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందరికీ ఎంతో రుచికరంగా ఉంటుందండి. ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు కాకరకాయ వేపుడు బాగా నచ్చితే కనుక మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నా ఛానల్ పేరు సూర్యదత్త క్రియేషన్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.